ఒక అగ్ని ఎడారిలో పిల్లి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ పగిలిన నేల మధ్యలో ఒక చిన్న యాపిల్ చెట్టు కనిపిస్తుంది. ఒకే యాపిల్ పండు అక్కడ వేలాడుతోంది. పిల్లి ఆశగా చెట్టు వైపు చూస్తుంది. ఒక చిన్న కప్పుతో చెట్టు వేరుల వద్ద నీళ్లు పోస్తుంది. చెట్టు దరిదాపుల్లో కూర్చుంటుంది. కొన్ని రోజులు గడిచాక ఆ చెట్టు ఎదుగుతుంది. ఎంతో పెద్దదిగా, ఎర్రగా మెరిసే యాపిళ్లతో నిండి ఉంటుంది. పిల్లి దాని వద్ద నిలబడి ప్రేమగా ఆ చెట్టును హత్తుకుంటూ చూస్తుంది. ఒకరోజు పిచ్చిపట్టిన బమ్మ చేతిలో పెద్ద గొడ్డలితో వచ్చి చెట్టును కోస్తుంది. యాపిళ్ళు నేలపాలవుతాయి. పిల్లి అరిచి ఆగమంటుంది. కాని బమ్మ వినదు. దునఖంతో పిల్లి చెట్టు క్రింద కూర్చుంది. అప్పటికి ఆకాశం నుండి ఓ దివ్య కాంతిలో నుండి వినాయక దేవుడు ప్రత్యక్షమవుతారు. ఒక చేతిలో బుట్టతో ఎర్ర యాపిళ్ళు. ఆ బుట్టని పిల్లికి ఇస్తారు. పిల్లి ఆనందంతో చేతులు జోడించి నమస్కరిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పిల్లి కోసం.